బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని కుకట్పల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలు బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఈ కల్తీ మద్యం సేవించి తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన బాధితుల సంఖ్య 51కి చేరింది. ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతుడితో బాధితుల సంఖ్య 51కి చేరింది. అయితే గాంధీ ఆసుపత్రిలో 14 మంది బాధితులకు ఇంకా చికిత్స కొనసాగుతుంది. నిమ్స్లో 34 మంది చికిత్సలు పొందుతున్నారు. ఇక వీరిలో 6గురికి పరిస్థితి విషమంగా ఉండడంతో డయాలసిస్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈఎస్ఐ ఆసుపత్రిలో ఒకరు, ప్రైవేట్ ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని కుకట్పల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటివరకు ఈ కల్తీ మద్యం సేవించి తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన బాధితుల సంఖ్య 51కి చేరింది. ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుల మృతితో బాధితుల సంఖ్య 51కి చేరుకుంది. గాంధీ ఆసుపత్రిలో 14 మంది బాధితులకు ఇంకా చికిత్స కొనసాగుతుంది. నిమ్స్లో 34 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 6గురికి పరిస్థితి విషమంగా ఉండడంతో డయాలసిస్ నిర్వహిస్తున్నారు. అలాగే ఈఎస్ఐ ఆసుపత్రిలో ఒకరు, ప్రైవేట్ ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు.